హలో అందరికీ, నా పేరు సాంబవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో అండి, ఫుల్ లెంత్లోది. మీరందరూ ఇంతకుముందు షార్ట్స్ చూసే ఉంటారు. ఇందులో నా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ రొటీన్ అయితే చూపించబోతున్నాను. ఫేస్ క్లెన్స్ చేసుకున్న తర్వాత నేను యూజ్ చేసే టోనర్ వచ్చేసి డాట్ అండ్ కీ అండి. ఇందులో గ్లైకోలిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇది మన పోర్ టైట్నింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఇందులో వాటర్మెలాన్ అండ్ క్యూకంబర్ ఉండడం వల్ల ఫేస్ చాలా కూలింగ్గా కూడా ఉంటుందండి. ఇది నేను డైలీ ట్వైస్ అప్లై చేస్తాను. 5 నుంచి 6 డ్రాప్స్ దాకా రాసుకుంటానండి. ఈ టోనర్ని చాలా బాగుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి డాట్ అండ్ కీలోదే సిరమ్ అనమాట. ఇందులో బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుందండి. ఇదైతే హైడ్రేటింగ్కి చాలా యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 10+ అవర్స్కి నాకు ఫేస్ అంతా కూడా చాలా హైడ్రేటింగ్గా అనిపిస్తుంది. ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నానండి, కానీ చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండి. ఇది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. నాది ఆయిల్ స్కిన్ అండి, అలాగే సెన్సిటివ్ స్కిన్ కూడా. అలాగే నాకు యాక్టివ్ లేదు, కానీ కొంచెం పిగ్మెంటేషన్ అండ్ యాక్టివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. దానికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనికి తోడుగా నేను ఇంకొకటి కూడా యూజ్ చేస్తున్నానండి. ఇది డాట్ అండ్ కీలోదే వాటర్మెలాన్ కూలింగ్ ఐసీ జెల్ మాయిశ్చరైజర్. ఇది నేను బిగినింగ్ నుంచి యూజ్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ 4 monthsగా నాది ఇదే మాయిశ్చరైజరు. అస్సలు గ్లోయి టెక్స్చర్ ఉండదండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ కూలింగ్ అనమాట. ఫేస్ని చాలా బాగుంటుందండి. సమ్మర్స్లో ద బెస్ట్ మాయిశ్చరైజర్ అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది డబ్బా. నెక్స్ట్ వచ్చేసి డాట్ అండ్ కీలోదే వాటర్మెలాన్ సన్ స్క్రీన్ అండి, SPF 50+ది. ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది నా సమ్మర్ రికమెండెడ్ సన్ స్క్రీన్. ఇది అయిపోయిందని చెప్పేసి నేను వైటమిన్ C+K సన్ స్క్రీన్ ఆర్డర్ చేసుకున్నానండి. ఇది ఇన్స్టెంట్ బ్రైట్నింగ్కి యూజ్ అవుతుందండి. ఈ సన్ స్క్రీన్ చాలా బాగుంది. ఎండలో వెళ్తుంటే కూడా నాకు స్పాట్స్ ఏమంతగా రావట్లేదండి. నాది చాలా సెన్సిటివ్ స్కిన్ అవడం వల్ల ఎండలో నుంచుంటే ఎర్రగా వచ్చేది నా స్కిన్ అంతా. ఇప్పుడైతే రావట్లేదండి. ఇది వచ్చేసి స్ప్రే సన్ స్క్రీన్. ఇది కూడా చాలా బాగుంది. ఇందులో కూడా స్ట్రాబెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుందండి. ఫేస్కి చాలా బాగా అనిపిస్తుంది కూలింగ్గా. అలాగే ఇందులో అలోవెరా కూడా ఉంటుంది. హైడ్రేటింగ్గా ఉంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుందండి మనకి స్కిన్. నేను ఇంట్లో యూజ్ చేసేస్తాను ఇది. నెక్స్ట్ వచ్చేసి కోజిక్ యాసిడ్ అండి, డర్మ్ డాగ్ది. ఇది నేను నైట్ క్రీమ్గా వాడతాను, చాలా బాగుంటుంది. చెప్పాను కదా నాది యాక్నీ ప్రోన్ స్కిన్ అని, దానికి చాలా యూజ్ అవుతుంది. అలాగే స్కిన్ కాంప్లెక్షన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది నైట్ అప్లై చేసుకొని పడుకొని మార్నింగ్ అయితే డెఫినెట్గా సన్ స్క్రీన్ రాసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మాయిశ్చరైజర్ అండి. ఇది ఒక ఫ్రీబీగా వచ్చింది నాకు డాట్ అండ్ కీలో, హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్. ఇది ఇంకా యూజ్ చేయలేదు, యూజ్ చేశాక చెప్తాను ఎలా ఉందనేది. నెక్స్ట్ వచ్చేసి బయోడైన్ లిప్ బామ్ అండి. నేను బెంగళూరులో ఉన్నప్పుడు కొనుక్కున్నది దీన్ని. చాలా బాగుంటుంది. చాప్డ్ లిప్స్కి చాలా మంచి క్యూర్ అనమాట. అలాగే మనకి మడమలు వచ్చేసి క్రాక్స్ ఉన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనంటే 3 బాటిల్స్ కొనుక్కున్నానండి, చాలా బాగుంది. వచ్చేసి అండర్ ఆర్మ్ రోల్ అండి. ఇది నేను కెమిస్ట్రీ ప్లే నుంచి తీసుకున్నాను. ఇందులో 5% AHA ఉంటుందండి. దానివల్ల మన బాడీ నుంచి వచ్చే చెమట వాసన బయటికి రాకుండా చేస్తుంది, కంట్రోల్ చేస్తుందండి. అలాగే అండర్ ఆర్మ్ డార్క్నెస్ని కూడా చాలా తగ్గించేస్తుంది. పిగ్మెంటేషన్ కూడా చాలా తగ్గిస్తుందండి. ఇందులో సిరామైడ్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటుందండి. ఇందులో నా దగ్గర 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. అలాగే రీసెంట్గా డాట్ అండ్ కీ నుంచి కూడా ఒక అండర్ ఆర్మ్ రోల్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇది వాటర్మెలాన్ ఫ్లేవర్ అండి. వాసన అయితే పెద్ద ఏం లేదు, చూడాలి ఎలా వర్క్ అవుతుందో. స్కిన్లో కూడా వెంటనే అబ్జర్వ్ అవుతుందండి. చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. నెక్స్ట్ వచ్చేసి ఆల్బ్స్ గుడ్నెస్ ఫ్లాక్సీడ్ జెల్ అండి. ఇదైతే నేను రాత్రిపూట హెయిర్కి అప్లై చేసుకొని ఓవర్ నైట్ అంతా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేస్తానండి, హెడ్ బాత్. నా షాంపూ వచ్చేసి బేర్ అనాటమీ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండి. నాకు డాండ్రఫ్ ఉంటుంది కొంచెం, సో అందువల్ల నేను బేర్ అనాటమీ షాంపూ యూజ్ చేస్తున్నాను. కండిషనర్ కూడా బేర్ అనాటమీది. సీరం వచ్చేసి నేను ప్లమ్ది యూజ్ చేస్తున్నాను అండి. ఇది కోకోనట్ ఫ్లేవర్ అనమాట. ఇది జుట్టు షైనింగ్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మంచి కొబ్బరి వాసన వస్తుంది జుట్టు అంతా కూడా, చాలా బాగుందండి. అలాగే ఇంకొక సిరం వచ్చేసి బేర్ అనాటమీ నుంచి, ఇది కూడా చాలా బాగుందండి. ఇది మైల్డ్ జాస్మిన్ ఫ్లేవర్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది, రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. ట్రిప్స్కి అది వెళ్ళినప్పుడు మాత్రం ప్లమ్ యూజ్ చేస్తాను. ఇది లాస్ట్ టైం MNS స్టోర్ వాళ్ళు ఆఫర్ పెట్టినప్పుడు తీసుకున్న ఆయిల్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది హోమ్మేడ్ ఎసెన్షియల్స్తో చేస్తారు, చాలా చాలా న్యాచురల్, అలాగే కెమికల్ ఫ్రీ. ఇందులో ఎటువంటి మినరల్ ఆయిల్స్ ఉండవు, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ కూడా ఉండవు, సింథటిక్ కలర్స్ కూడా ఉండవు. ఆల్మోస్ట్ 35 హెర్బ్స్తో చేస్తారండి.
ఇది నేను నవరత్న రాసుకుంటే ఎలా ఫీల్ అవుతామో సేమ్ అలానే ఉందండి. రాసుకున్న తర్వాత చాలా రిలీఫ్గా ఉంది. జుట్టు ఎదగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేర్ అనాటమీ అండి. ఇది హైబిస్కస్ అండ్ రోజ్మెరీ ఉండటం వల్ల దీనికి కూడా జుట్టు బాగా ఎదుగుతుందండి. ఇది నా సెకండ్ బాటిల్. ఇది కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాబర్ ఆమ్లా అండి. ఇది వీకెండ్స్లో ఎప్పుడైనా యూజ్ చేస్తాను. ఇంకా ఓవర్ స్ట్రెస్గా ఉంది, ఓవర్ హెడేక్ వస్తుంది అనగానే నాకు ఆమ్లా ఆయిల్ బాగా పడుతుంది అనమాట. సో అప్పుడు నేను అప్లై చేసుకుంటాను. ఇవి నా లిప్స్టిక్స్ అనమాట. బేర్ అనాటమీ నుంచి జస్ట్ హెర్బ్స్ నుంచి తీసుకున్నాను. స్మిటన్లో ట్రయల్ పాయింట్స్కి తీసుకున్నాను. 16 వస్తాయన్నమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. చాలా రోజులుగా యూజ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్ ఆయిల్ అనమాట. నాకు డబుల్ చిన్ ఉంటుందండి. అలాగే ఫేస్ ఎప్పుడైనా ఫ్లఫీగా అనిపించినప్పుడు ఈ ఆయిల్ పెట్టుకొని గువాషాతో మసాజ్ చేసుకుంటాను. దానివల్ల చాలా రిలీఫ్గా ఉంటుంది. ఫ్లఫీ స్కిన్ అంతా కూడా పోయినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది హెయిర్ మసాజర్ అండి. ఆయిల్ పెట్టుకున్నప్పుడు యూజ్ చేస్తాను. ఇంకా లాస్ట్లో వచ్చేసి రోలర్ అనమాట. ఇది నీడిల్స్తో ఉంటుంది. ఫస్ట్ యూజ్ చేసినప్పుడు నాకు కొన్ని స్పాట్స్ పడినట్టు అనిపించింది తల మీద. కానీ యూజ్ చేయగా కొంచెం బాగున్నట్టే ఉందండి. ఇది యూజెస్కి మధ్య స్టెరిలైజ్ చేస్తూ ఉండాలి. బ్లేడ్స్ కదా, నీడిల్స్ కదా ఇట్లా ఉండేది. ఒకళ్ళు వాడకూడదు. ఇది హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.